ఇందాకట్లాగా పట్ల ఆ, ఆడ కూడా తగ్గిపోయింది సముద్రంలో కూడా ఓకే. ఎట్లుందండి ఇక్కడ మీకు చేపల వాళ్ళకి ఏమన్నా చేశారా మీ ఎమ్మెల్యే ఇక్కడ అవి ఏం చేయలేదు. మీకంటే ఏమన్నా పథకాలు అవి కానీ వలలు గిలలు ఏమీ లేదు. మామూలుగా ఆయన పైన చేసుకుంటున్నాడు. ఓకే. మామూలుగా ఇక్కడ అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయా మీకు ఇక్కడ అంటే ఏం అభివృద్ధి ఇవ్వడందా? ఆ, అవి చూస్తే రోడ్లు గుంటలు, ఆ, కాలనీ రాలేదు. నీళ్ళు చాలా పోతే నీళ్ళు కూడా ఎండిపోయింది, ఓకే, పంటలు కూడా ఎండిపోయినాయి ఆ. నీళ్ళు లేకుండా. ఓకే. అదే పరిస్థితి. అభివృద్ధి ఏం జరగలేదంటారు. అభివృద్ధి అంటే జరగల. ఓకే. సంక్షేమ పథకాలు అవన్నీ ఎట్లున్నాయి? అవి మనకు తెలియదు కదా, ఎవరింట్లో ఎంత వచ్చిందో మాకు తెలియదు కదా. మీకేమన్నా వచ్చినాయా? మాకేం రాలేదు. మీకు కూడా ఏం రాలేదు. అంటే పిల్లకాయలు చదువుతున్నారు. జగన్ ఒకసారి వేసాడు, మళ్ళీ 2 సార్లు వేయలే. సో ఇక్కడ ఈసారి మరి ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గంలో ఎవరు రావాలనుకుంటున్నారు? టీడీపీ రావాలని అనుకుంటున్నాను. టీడీపీ రావాలనుకుంటున్నారు. ఓకే. ఎందుకంటే ఏమని చెప్తారు? ఎందుకంటే 5 సంవత్సరాలు చూసాం కదా, దాన్ని బట్టి మార్పు వస్తుంది. సో ఇక్కడ సుధాకర్ గారు ఉన్నారు కదా, ఇండిపెండెంట్ క్యాండిడేట్. సో ఆయన అధికారంలో లేనప్పటికీ కూడా చాలా వరకు డబ్బు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసామంటున్నారు. సో అది ఎంతవరకు? మన ఊళ్ళో కూడా లైట్లు వేస్తున్నారు, 4 వేస్తున్నారు. దాన్ని బట్టి ఎవరి మనసులో ఎట్టుందో చెప్పలేము ఆ సమయానికి. సో ఇప్పుడు ఆయనకు కూడా ఎక్కువ మెజారిటీతో వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే ముందు కనిపిస్తుంది కదా పనితాను, దాన్ని బట్టి రావచ్చు కూడా. ఓకే, రావచ్చు అంటారు. ఏం చెప్తారు మీ నియోజకవర్గ వాసులకి? ఎవరు మంచి ఎక్కుతుంటే వాళ్ళు నమ్మకం వేసుకుంటారు.